సిబ్బంది క్లీనింగ్ సిబ్బంది నేను రాజు ఇక్కడంతా వీళ్ళంతా అవుటర్స్ వచ్చేసి ఇక్కడ టీ హబ్ ఉంది దగ్గర మొత్తం యూజ్ చేస్తారని చెప్పేసి ఇది అడ్డం పెట్టి క్లీనింగ్ చేయకుండా ఇది కట్టడానికి రాకుండానే యూజ్ చేయకూడదు మంచి పని చేసి కాదన్నట్టు 14 మంది చెప్పి ఒక నెల జీతం అనేది కట్ చేయమన్నారు సూపరింటెండెంట్ గారు. హాస్పిటల్ క్లీనింగ్ అంటే క్లీన్ ఉండాలి హాస్పిటల్. మీ 6 రోజు పని చేస్తే గిట్ల ఎందుకు ఉంటుంది? 14 మంది సార్, మార్నింగ్ 6 మంది, మధ్యాహ్నం 3, మధ్యాహ్నం. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎంతసేపు వాళ్ళ మీద చెప్తున్నావు? దగ్గర ఉండి పనులు చేయించుకోవాలి. క్లోజ్ చేస్తే అడవి పెరుగుతుంది, అడవి పెరిగితే దోమలకి ఏసీబీ పెట్టి మళ్ళీ కొట్టేయాలి. మళ్ళీ నేను నెక్స్ట్ వీక్ వస్తా. బ్రేక్ దీనికే కనెక్షన్ ఉందా సార్? కోవిడ్ బిల్డింగ్ నుంచి పడుతుంది. బ్లాక్ అయితే సార్, సెకండ్ మళ్ళీ ఇది ఇస్తున్నాము, మళ్ళీ కూడా బ్లాక్ అయితే కోఆర్డినేషన్ వస్తుందా? ఇప్పుడు రన్నింగ్ లో సర్జికల్ ఓటీపీ ఆప్షన్ ఒక్క నిమిషం డమ్యా చెట్టు డమ్యా లీకేజ్ కాకుండా ఇవన్నీ బయటప్పుడు ఇంత కెపాసిటీ వచ్చి 5,000 సింటెక్స్ ట్యాంక్స్ పెట్టి కెపాసిటీ రిప్లేస్ చేసి 5,000 లీటర్స్ దొరుకుతాను. పెద్ద ఉంటే వాటర్ రాదు, కొంచెం మీకంటే పోతాయి. ఈ పైన నుంచి వస్తలేదు, సీలింగ్ నుంచి వస్తుంది. మళ్ళీ వస్తుంది ఇవే సరిగ్గా ఇది కట్ అయినప్పుడు వాటర్ పైన ఫ్లో అవుతాయి.
ఇక్కడ బాగా వస్తలేదు అది ఇప్పుడు ఏసీ డక్ట్ అక్కడనే ఏసీ పైపులు అక్కడ మురుగునీరు మనకు ఐసీయూ నుంచి వచ్చి అది వెనకాల సైడ్ మనకు మెడికల్ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ అంటే నువ్వు ఏమనుకోని అది వదిలేసిపోయినావు నాకు అర్థం కాదు. ఇది మనకు లాస్ట్ టైం ఎలక్ట్రికల్ సప్లై ఎగిరిపోయింది చెట్లని కొట్టేసేయాలి కదా. ఎవరు చేయాలి కొంచెం శానిటేషన్ క్లీనింగ్ అంతా శానిటేషన్ దానికి ఎవరు కాంట్రాక్ట్ స్వామి రెడ్డి దీని కింద మనకి ఎక్స్రే సిటీ రూమ్ శానిటేషన్ కాదు అయినా స్టాఫింగ్ కదా. वो छोड़ दो भाई, इसके बात करो. क्यों नहीं वो నువ్వే నది సూపర్వైజర్ కనబడతలేవా? ఇవి సిగ్గుండాలే, ఏం చేసినా పాపం లేదు. 10-15 ఫీట్ల చెట్లు మొలుస్తా ఉంటే సజ్జల మీద ఏం చేస్తారు మీరు? మీకు ఎవరిస్తారు జీతాలు? వ్యవసాయ ఇన్స్పెక్షన్ వస్తుందని నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తున్నా. చేసి పెట్టండి. కలపండి, ఎక్కడ కలెక్షన్ కలిపేస్తే నేను తాతూ సూపర్వైజర్ మాట్లాడాను, అంతా ప్లాన్ చేసుకుంటాను. రౌండ్ చేసిన మీరు ఒకటి అయిపోతే అన్నీ ఓపెన్ చేయండి. 20 ప్లస్ 5 రోడ్ దాన్ని కలిపేసుకుంటే చెప్పినట్టు డాక్టర్ చేయగలరు. విజిట్కి వచ్చినప్పుడు డాక్టర్ ఏం చెప్తే లిమిటెడ్ పేషెంట్ మీరు పట్టించుకుంటే వాళ్ళు సెట్ అవుతుంది. ఇప్పుడు మన మున్సిపల్ కమిషనర్ వాళ్ళు ఈ ట్యాంక్ ఆ ట్యాంక్ నీళ్ళు లేకుండే నీట్గా ఉంది. ఈ నుంచి ఈ ట్యాంక్ కలెక్షన్ దానికి నేను ఎవ్రీ 15 days నేను వస్తా. ఈ వాటర్ లాగింగ్ ఉండడం వల్ల ఇది ఉంచలేదు. ఇవన్నీ క్లీన్ చేయించాను. 17 రోజులు ఎవరు వాళ్ళు? ఎంత యాన్యువల్ టెండర్ ఎంత వాళ్ళది? అవునబ్బా, యాన్యువల్ టెండర్ ఎంత వాళ్ళది? యాన్యువల్ టెండర్ వాళ్ళకి ఎందుకు ఇస్తారు? లోకల్ వాళ్ళకి ఇస్తే ఇమ్మీడియట్ వచ్చి క్లియర్ చేస్తారు.
ఇమ్మీడియట్గా కొత్త వాళ్ళని పిలిచి లోకల్ వాళ్ళకి ఇవ్వండి, భయం భక్తి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వర్క్ జరిగింది మీ దృష్టిలో ఉందా? ఈ సజ్జన్ మంచిగా స్టోరేజ్ ట్యాంక్ లాగా బ్రహ్మాండంగా స్టోరేజ్ చేసుకుంటున్నారు. దాని విషయం తెలుసా మీకు? వచ్చి చూడండి, తెలుస్తుంది. ఏం చేసుడు కాదు, మొత్తం సిస్టమే కొద్దిగా మానిటర్ చేసుకోవాలి మీరంతా. ఆ కిందికి వెళ్ళే బాత్రూమ్లు ఈ బిల్డింగ్కి సంబంధం లేకుండా బాత్రూమ్లను బయట పెట్టాలి. బయట పెట్టి పిల్లర్స్ వేసి పైన వాటర్ వేసి వాటర్ కనెక్షన్ తీసుకోవాలి. అప్పుడు లీకేజ్ ఏముండదు, ఇది క్లీన్ ఉంటుంది, దీన్ని మొత్తం క్లీన్ చేయొచ్చు. అట్లా ప్లాన్ చేయండి. అవుట్ సైడ్ మీకు బాత్రూమ్లు 2 బాత్రూమ్లు వచ్చేటట్టు మీ ఇంపార్టెంట్ వార్డ్స్కి ఇస్తే అక్కడనే బాత్రూమ్లు కట్టిస్తే అయిపోతుంది. ఈ లీకేజ్ అనేది ఆపలేము.